ఒక అమ్మాయికి రేప్ చేసి చంపేస్తే వాళ్ళకి శిక్ష పడడానికి 23, 24 సంవత్సరాలు వెయిట్ చేయాలని ఈరోజు తేలిపోయింది. మరి అన్యాయం చేసి ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి దారుణంగా చంపారు. అది దట్టు అది తను ఒక నార్మల్ అమ్మాయి కూడా కాదు, ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్. అప్పుడే అప్కమింగ్ మంచి పెద్ద పెద్ద మూవీస్ సైన్ చేసిన ప్రత్యూష హీరోయిన్ని రేప్ చేసి చంపేసిన ఒక నిందితుడు 23, 24 సంవత్సరాలు జల్సా బ్రతుకుతూ ఉండగా ఇప్పుడు శిక్షించింది కోర్టు 2 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష ఇవ్వగా, మరి నిందితుడు ఎక్కడున్నాడు అరెస్ట్ చేయడానికి? మరి ఇండియన్ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా కానీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పడేయడానికి నిందితుడు మనకు అవైలబుల్గా లేడు. అవునా కాదా? ఆయన ఉన్నది ఒక యుఎస్లో. మరి యుఎస్లో ఒక నిందితుడు అరెస్ట్ అయితే లొంగిపోవాలి 4 రోజుల్లో అని కోర్టు ఆదేశించింది కదా. మరి 4 రోజుల్లో లొంగిపోవాలి అన్నప్పుడు నేను ఇక్కడున్న జీ హుజూర్ అనుకుంటూ రేప్ చేసి చంపేసిన ఒక నిందితుడు అమెరికా నుంచి ఇండియాకి వచ్చి నేనున్నానండి, నేను రేప్ చేశాను, నేను చంపేశానని వచ్చి లొంగిపోయి నన్ను జైల్లో పడేయండి అని చెప్పి ఎవరైనా అంటారా? మరి అమెరికాలో ఉన్న ఆ నిందితుడిని ఎవరు తీసుకొస్తారు ఇండియాకి? ఎవరు అరెస్ట్ చేస్తారు? ఎవరు జైల్లో వేస్తారు? ఇది సాధ్యమేనా? ఒక అమ్మాయిని అంత దారుణంగా చంపినందుకు, మరి రేప్ చేసి చంపినందుకు ఆయన అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇన్ని రోజులు పట్టింది కోర్టుకి? ఈ రోజుల్లో చక్కగా రేప్ చేసిన చాలా కేసులు చూసాం, ఎన్కౌంటర్లు చేశారు లేదా ప్రజలే వాళ్ళకి శిక్షనిచ్చారు. అది చాలా బాగుంది. ప్రజల వద్దకి న్యాయం అని అనుకుంటూ ప్రజలకు వదిలేస్తే వాళ్ళే కొట్టి చంపేసేవాళ్ళు కదా. అలా చేయకుండా వదిలేసినందుకు వాడు 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు హ్యాపీగా వాడు లైఫ్ బతికేశాడు. చాలు, ఒక జీవితానికి 23, 24 సంవత్సరాలు హ్యాపీగా బతికితే వాళ్ళ లైఫ్ అయిపోయినాక ఇప్పుడు రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేసినాక మరి 4 రోజుల్లో వచ్చి లొంగిపో అనగానే కోర్టు అతను వచ్చి మరి లొంగిపోతాడా? ఇండియాకి వచ్చి ఇది జరిగేది ఎప్పుడు? అతన్ని తీసుకురావడం ఎలా వచ్చి అతను లొంగిపోతాడు? ఇది జరుగుతుందా? ఆ నిందితుడు జైల్లోకి వస్తాడా? శిక్షను అనుభవిస్తాడా? నిజంగా ఇది నాకే కాదు ప్రతి ఒక్కరికి మెదులుతున్న ఒక క్వశ్చన్. దీనికి ఆన్సర్ దొరుకుతుందా?